విద్యుద్ఘాతానికి గురై ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు స్కూల్ విద్యార్థులను వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పరామర్శించారు. ట్రైనింగ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు విద్యుద్ఘాతానికి గురయ్యారు. దానివైపేట హాస్పిటల్లో 15వ వార్డుకు చెందిన ఎన్ రమేష్, దివాన్ చెరువు కేశవ హాస్పిటల్లో 27వ వార్డుకు చెందిన ఉజ్వల ఈశ్వర సాయి చికిత్స పొందుతున్నారు. స్కూల్ జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలు మామిడికాయలు కోయడానికి బయటకు వచ్చి అధ్యాపకులు తిడతారని గోడ దూకే క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షాక్ కు గురి అయి తీవ్రంగా గాయాల పాలయ్యారు. విద్యాశాఖ అధికారులు వచ్చి తలోక 10,000 రూపాయలు వైద్య ఖర్చులకు ఇచ్చి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీ భరత్రాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడి ఈ పిల్లలకు ప్రభుత్వం తరపున వైద్య సహాయం అందించాలని, లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మొన్న కల్తీ పాల ఘటన, వేట్లపాలెం బాంబు పేలుడు ఘటన, 2 రోజుల క్రితం ఈ విద్యార్థుల ఘటన అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? బాధితుల కష్టాలు పట్టవా, కనీసం పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి ఈ విద్యార్థులకు అండగా ప్రభుత్వం నిలబడాలని డిమాండ్ చేశారు. 15వ వార్డ్ వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ సెక్రటరీ పంపన శ్రీను, మతాల వినోద్ కుమార్, పీతా రామకృష్ణ మిత్ర బృందం, వంగల మహాలక్ష్మి, దుర్గారావు, 29వ వార్డు ఇన్ఛార్జ్ మునీశ్వరరావు, రేగుళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో 2 రోజుల క్రితము స్థానికంగా ఉన్న ట్రైనింగ్ కాలేజ్ సాయికృష్ణ థియేటర్కి ఎదురుగుండా ఉన్న ఆ స్కూల్లో 9th క్లాస్ చదివే ఇద్దరు పిల్లలు ఇంటర్వెల్ టైంలో వాళ్ళు మామిడికాయలు కోసుకోవడానికని బయటకు వచ్చారు. అదే స్కూల్ ప్రెమిసెస్లో. దాని తర్వాత ఇంటర్వెల్ టైంలో గేట్స్ వేసేసిన తర్వాత టీచర్స్ తిడతారేమో అని చెప్పేసి గోడ ఎక్కే క్రమంలో అక్కడ దానికి ఆనుకునే ట్రాన్స్ఫార్మర్ ఉంది, పెద్ద ట్రాన్స్ఫార్మర్. ఆ ట్రాన్స్ఫార్మర్కి ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఇద్దరు పిల్లలు కూడా చాలా తీవ్రంగా గాయపడిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, అసలు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా బాధ్యత ఉందా అని అడుగుతా ఉన్నా. అదే రకంగా కాలేజ్ స్కూల్ యాజమాన్యానికి ఏదైనా బాధ్యత ఉందా అని అడుగుతా ఉన్నా. తల్లిదండ్రుల చేతిలో 10,000 రూపాయలు పెట్టేసి మీరు వైద్యం చేయించుకోండి అని చెప్పిన సందర్భం ఉందని అంటే అసలు పిల్లలకి ఏ రకమైన న్యాయం కల్పిస్తూ ఉన్నారని అడుగుతున్నా. అసలు కాలేజ్కి స్కూల్కి సంబంధించి బాధ్యత లేకోకుండా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళు వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పుడే డాక్టర్స్తో మాట్లాడితే ప్రైవేట్ పార్ట్స్ దాకా కూడా ఆ గాయాలు వెళ్ళి తలకి సంబంధించి 7-8 కుట్లు వేసాము. కొంచెం సివియర్గానే ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కొంచెం స్టేబుల్ అయ్యారు, కానీ మేము చెప్పలేము అనే ఒక మాటలు చెప్తా ఉన్నారని అంటే అసలు అక్కడ ఉన్న యాజమాన్యానికి ఏ రకమైన బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను వస్తున్నానని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి వెళ్ళారని చెప్తా ఉన్నారు. అసలు అడుగుతున్నాను, అసలు ఏం బాధ్యత ఉందండి? అంటే పిల్లలు ఒక పక్కనేమో ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ తూర్పుగోదావరి జిల్లా వేదికగా. ఇవాళ ఈ పిల్లలకి నిజంగా ప్రాణాపాయ స్థితుల్లో ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు, అదేవిధంగా దివాన్ చెరువు దగ్గర అక్కడ హాస్పిటల్లో ఇంకో బాలుడు ఉన్నాడు. అసలు ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందనేది ఇవాళ అర్థమవుతుంది. నిజంగా ఇవాళ మేము ప్రతిపక్షంగా ఇష్యూస్ అన్నీ బయటకు లేవనెత్తుతున్నాం కాబట్టి ఈ పార్టీ న్యాయం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఏ రకమైన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవట్లే. ఇప్పుడు పాలు ఘటన జరిగింది, కల్తీ పాలు ఘటన జరిగిన తర్వాత అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులను అడుగుతూ ఉన్నాం, మీరు అసలు ఏ పాల కేంద్రాలని మీరు సందర్శించారు? అసలు ఏ రకమైన తనిఖీలు జరిపారు? ఏం జరగకుండా ఏదో ఒక 2-3 అధికారులను సస్పెండ్ చేయడం, ప్రభుత్వం చేతులు దులుపుకునే కార్యక్రమం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఏ ఘటన జరిగినా అధికారులదే బాధ్యత అంట. మరి మీ ఈయన ఎందుకు ఉన్నాడు ముఖ్యమంత్రిగా? అంటే ఈ రకమైన ఏదైనా క్రెడిట్ అయితే ఈయన తీసుకుంటాడంట, గత ప్రభుత్వం క్రెడిట్ ఈయన తీసుకుంటాడంట. ఇప్పుడు ఏదైనా ఘటనలు జరిగితే మటుకి ఈయనకి సంబంధం లేదా? ఈ తరహాలో జరుగుతూ ఉన్నాయి. చాలా అన్యాయము, చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. 2 పిల్లలండి, 9th క్లాస్ చదువుకునే పిల్లలకి ఈ రకమైన ఘటన జరిగితే ప్రతిపక్షంగా మేము బయటికి తీసుకొస్తే కానీ వెలుగులోకి రావట్లేదు.
అంటే ఇంత దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి వీళ్ళకి అయ్యే వైద్య ఖర్చుల్ని భరించాలి, ఈ ప్రభుత్వం భరించాలి. అదేవిధంగా స్కూల్ టైమింగ్లో స్కూల్లో ఉన్న చదువుకునే విద్యార్థులు మామిడికాయలు కోసుకోవడానికి వెళ్ళారు. అసలు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని అడుగుతున్నా. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇవన్నీ చర్యలు కూడా ఇమీడియట్గా చేపట్టి ఇక్కడ వైద్య ఖర్చులు ఇమీడియట్గా భరించాలని డిమాండ్ చేస్తాం.